బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కర్మఫలాన్ని పట్టించుకోని వాడే పిరమిడ్ మాస్టర్. భగవద్గీతలో ఒక గొప్ప శ్లోకం ఉంది. అది మనం జీవితంలో ఎలా ఉండాలో, ఏం చేస్తే హాయిగా ఉంటామో చెప్పే గొప్ప శ్లోకం. ఈ శ్లోకాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకుని పదే పదే మననం చేసుకుంటూ దాని సారంలో జీవిస్తూ ఉంటే మనం ఎప్పుడూ మోక్ష స్థితిలోనే ఉంటాం. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం, మరి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. భగవద్గీత 47. కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది, కాని కర్మఫలితాలకు మాత్రం నువ్వు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలు చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు. కర్మణ్యేవాధికారస్తే అంటే మనకు కేవలం కర్మలు చేయడం కోసమే అధికారం ఉంది అని అర్థం. ఇక్కడ ఏ కర్మలు చేస్తామో మన ఇష్టం. ఎందుకంటే ఈ ప్రపంచంలో రకరకాల కర్మలు ఉన్నాయి. అందులో ధ్యానం చేయడం కూడా ఒక కర్మే. ధ్యానం చేయాలి అనుకున్నాం. కదలకుండా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాం. ఓకే అని చెప్పేంతవరకు కళ్ళు తెరవలేదు. ఇదంతా ఒక కర్మ. అలా కర్మ చేయడం వరకే మనకు అధికారం ఉంది. కాని ధ్యానం చేస్తే నాకు ఏం లాభం వస్తుంది అన్న కర్మ ఫలితం గురించి ఆలోచించడానికి మనకు అధికారం లేదు. ధ్యానం చేస్తే ఏం వస్తుంది అంటే, ధ్యానం చేయడం వల్ల ధ్యానం చేయడం ఎలాగో తెలుస్తుంది. ధ్యానం చేస్తే నాకు ఏం లాభం వస్తుంది అని అడగడం మూర్ఖత్వమైతే, అసలు ధ్యానం చేయకుండానే నాకు ఏం లాభం వస్తుంది అని ఆలోచించడం పరమ మూర్ఖత్వం అవుతుంది. ధ్యానం చేస్తూ ఫలం అడగకపోవడం విజ్ఞానం. మా ఫలేషు కదాచన అంటే ఆ ఫలం ఎప్పటికీ అడగవద్దు నాయనా అని అర్థం. మనకు ఏ ఉద్యోగం చెయ్యాలనిపిస్తే ఆ ఉద్యోగం చెయ్యాలి, కానీ దానివల్ల ఏం ఫలం వస్తుందని మాత్రం ఆలోచించకూడదు. ఉద్యోగం చేయడంలోనే మనకు బాగుండాలి, కానీ ఫలం ఆశించడంలో కాదు. పొలం దున్నడంలోనే మనకు బాగుండాలి, కానీ దాని ఫలం ఆశించడంలో కాదు. మనిషి వెన్నంటే అతని నీడ వచ్చినట్లు పని వెంటే దాని ఫలం కూడా, కనుక దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నడిచినంతసేపు మన నీడ మన వెంటే వస్తుందా, రావడం లేదా అంటూ వెనుకకు తిరిగి చూసుకుంటామా? అలా పదే పదే చూసుకుంటూ ఉంటే అసలు మన నడక ముందుకు సాగుతుందా? కనుక ఏ పని చేస్తే బాగుంటుంది అనిపిస్తే ఆ పని చేయాలి. రోడ్లు ఉడ్వాలి అనిపిస్తే రోడ్లను చక్కగా ఉడ్వాలి. ధ్యానం చేయాలి అనిపిస్తే చక్కగా కూర్చుని ధ్యానం చెయ్యాలి. చాలామంది నన్ను ధ్యానం చేస్తే మీకు ఏమొస్తుంది అని అడుగుతారు. ఇలా ఊళ్ళు తిరుగుతుంటే మీకు ఏం లాభం అని అడుగుతారు. ఏమీ రాదు. నాకు ఊళ్ళు తిరగడం ఇష్టం కనుక తిరుగుతాను అని చెబుతాను. నేనేమైనా మూర్ఖుడినా? ఊరికే తిరగడం నాకు ఇష్టం కనుక తిరుగుతాను. ఇంకా కొందరు పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా ఎలక్షన్లలో నిలబడితే ఏం వస్తుంది అని అడుగుతారు. ఏమీ రాదు, మనం నిల్చోవాలి అంతే. ఆ కర్మ చెయ్యాలి. ఈ కైలాసపురిలో ఇంత పెద్ద ధ్యాన మహాచక్రం చేస్తే ఏం వస్తుంది అంటారు చాలామంది. ఏం వస్తుంది? ఏమీ రాదు. కాని కష్టపడి దానిని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టా అంతే. దాని ద్వారా వచ్చే ఫలం మీద కాదు. కనుక మనం ఏ పని చేసినా ఆ పని మీదే దృష్టి పెట్టాలి, కాని ఫలం మీద కాదు. ఫలాన్ని ఆశించి పనిచేస్తే దుఃఖమే మిగులుతుంది. మరి పనిమీదే దృష్టి పెట్టి పనిచేస్తే పని చేయడంలోని ఆనందం మిగులుతుంది. మనకు దుఃఖం కావాలా లేక ఆనందం కావాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఏదైనా మన ఇష్టమే. మనం ఫలం మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటే మనకు అంత దుఃఖం మిగులుతుంది. ఇదే జీవితంలో ముఖ్యమైన సూత్రం. మరి ఇంతకంటే గొప్ప సూత్రం ఇంకేదీ లేదు. కర్మఫలం కోసం ఆశించని వాళ్లు పరమ సౌభాగ్యవంతులు అయితే, కర్మఫలం కోసం అర్రులు చాచే వాళ్లు పరమ దరిద్రులు. సౌభాగ్యవంతులు ఎప్పుడూ ఒక కర్మ అయిపోగానే వెంటనే ఇంకో కర్మ కోసం వెతుక్కుంటారు.
ధ్యానం చేయడం అనే కర్మ అయిపోతే వెంటనే పుస్తకం చదువుకుంటారు. పుస్తకం చదివిన తరువాత వంట చేస్తారు. వంట చేసిన తరువాత వడ్డిస్తారు. ఆ తరువాత అంట్లు తోముతారు. చివరికి ఇల్లు శుభ్రం చేసుకుంటారు. ఇలా పని తరువాత పని చేస్తూ మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. నాకు అది రాలేదే, నాకు ఇది రాలేదే అని ప్రొద్దస్తమానం ఏడుస్తూ పరమ దరిద్రులమవుతున్నాం. అంటే మన వల్లనే మనం దరిద్రాన్ని, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడూ పనులు చేస్తూనే ఉంటారు. ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు. పిరమిడ్లు కడుతూ ఉంటారు. దానివల్ల ఏం వస్తుంది అని వాళ్ళు ఆశించరు. కర్మ ఫలాలను ప్రక్కన పెట్టి కర్మలు చేయడంలో వాళ్ళు మాస్టరీని సాధించారు. మాస్టర్ అంటే కర్మఫలాన్ని పట్టించుకోకుండా కర్మలు చేసే సాధనలో ఉత్తీర్ణుడు అయినవాడు. ధ్యానం చేస్తే నాకు ఆరోగ్యం వస్తుందా? ధ్యానం చేస్తే నేను అందంగా అవుతానా? ధ్యానం చేస్తే నా తెల్ల జుట్టు నల్లగా అవుతుందా? ధ్యానం చేస్తే నేను పెద్ద గురువును అయిపోతానా? ధ్యానం చేస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయా అనుకోవడం కంటే పెద్ద మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ధ్యానం చేయడం వల్ల మనకు ధ్యానం గురించి తెలుస్తుంది. అది తెలియడమే గొప్ప విషయం. అంతకన్నా భాగ్యం ఏం ఉంటుంది? ధ్యానం చేయకపోతే అసలు జీవితంలో దాని గురించే మనకు తెలియదు. తెలియని విషయాన్ని తెలుసుకోవడం కంటే గొప్ప భాగ్యం ఇంకేం ఉంటుంది? సంగీతం నేర్చుకుంటే ఏం వస్తుంది? అంటే సంగీతం అంటే ఏమిటో తెలుస్తుంది. సంగీతం వల్ల నాకు డబ్బులు వస్తాయా, నా సంసారం గడుస్తుందా అనుకోవడం తప్పు. అలా అనుకోవడానికి మనకు అధికారం లేదు. కేవలం సంగీతం నేర్చుకోవడం వరకే మనకు అధికారం ఉంటుంది. తపస్సు చేస్తే తపస్సు గురించి తెలుస్తుంది. భగవద్గీత చదివితే భగవద్గీతలో ఏముందో తెలుస్తుంది. దానివల్ల నాకేంటి లాభం అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. నా నీడ నా వెంట వస్తుందా లేదా అని డౌటు పడే మూర్ఖులు ఇలాగే ఉంటారు. నేను బాగా చదివితే పరీక్షలు బాగా రాస్తానా? ధ్యానం చేస్తే నాకు జ్ఞాపక శక్తి వస్తుందా అని ఆలోచిస్తూ ఆ ఫలం మీద శక్తిని ఖర్చు పెట్టవద్దు. నేను ధ్యాన ప్రచారం కోసం ఉద్యోగం మానేసినప్పుడు అందరూ నీకు బుద్ధి ఉందా? ఉద్యోగం మానేసి ధ్యాన ప్రచారం చేస్తే నీకు ఏమొస్తుంది అని నన్ను బాగా తిట్టారు. ఏమీ రాదని నాకు తెలుసు. ఉద్యోగం చేయాలని నాకు అనిపించలేదు. మానేశాను అంతే. నాకు ఇష్టం అనిపించిన కర్మను మాత్రమే నేను చేస్తాను. ఇష్టం లేని కర్మను నేను చేయను అంతే. ఉద్యోగం చేయాలనిపించినప్పుడు చేశాను. ఆ తరువాత ఇష్టం పోయింది. మానేశాను. అంతే. ముందు ఒక రసగుల్లా తింటాం. గుంటుంది. 2, 3 తిన్నాం. బాగానే ఉంది. 5, 6, 10 తినేసరికి వెగటుపుట్టి తినడం మానేశాం. ఎవరో చెప్పారని ఇంకా తింటే డోకు వస్తుంది. నాకు ఉద్యోగం చాలు. బుద్ధుడిలా ఊరూరూ తిరుగుతూ ధ్యానం చెప్పాలి అనిపించింది. అది నాకు ఇష్టం. దానివల్ల బుద్ధుడికి ఏం వచ్చిందో మరి నాకేం వస్తుందో కూడా నాకు తెలియదు. కాని నేను ఏం చెయ్యాలో మాత్రం నాకు బాగా తెలుసు. అదే నేను చేస్తున్నాను. కనుక మనం ఏం చేయాలో ముందు తెలుసుకోవాలి కాని ఏం వస్తుందో తెలుసుకోవడం కాదు. ఏది ఇష్టం అనిపిస్తే అది చెయ్యాలి. ఇష్టం లేకపోతే మానేసి ఇంకోటి చెయ్యాలి కాని ఫలితాల జోలికి మాత్రం వెళ్ళవద్దు అని ఈ శ్లోకం మనకు చెబుతోంది. ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీలో ఇంత సుందరంగా అన్నీ చేశారు. ఇదంతా చేస్తే వాళ్లకేమైనా వచ్చిందా అంటే ఏమీ రాదు. అలా చేస్తే వాళ్లకు హాయిగా ఉంది కనుక వాళ్ళు చేశారు. నన్ను ఊరూరూ తిరగమని ఎవ్వరూ చెప్పలేదు. అలా చేయడం నా ఇష్టం. ఇదిగో ఇక్కడ వీళ్ళని తబలా వాయించమని, కీబోర్డ్ వాయించమని ఎవ్వరూ బలవంతం చేయలేదు. అది వాళ్ల ఇష్టం. ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవడం కోసం ధ్యానం చెయ్యాలి. సంగీతం అంటే ఏమిటో తెలుసుకోవడం కోసం సంగీతం నేర్చుకోవాలి.
ఊరూరు తిరగడం అంటే ఏమిటో తెలుసుకోవడం కోసం ఊళ్ళు తిరగాలి. అందరినీ కలుసుకోవడం ఎలాగో తెలుసుకోవడం కోసం అందరినీ కలవాలి. కనుక మనం అంతా కూడా మన ఇష్టం ప్రకారమే జీవించాలి. ఫలితాలు ఆశించకుండా ఒకదాని తరువాత ఇంకొక పని చేస్తూనే ఉండాలి కాని గోళ్లు గిల్లుకుంటూ మాత్రం ఖాళీగా కూర్చోకూడదు. మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి అని పరమాత్మ చెప్పినట్లు అకర్మతో సంగమం కాకూడదు. అంటే ఊరికే కూర్చోకూడదు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండాలి. ఒక పని తరువాత ఇంకో పని చేస్తూనే ఉండాలి కాని అకర్ముడిగా ఎప్పుడూ ఉండకూడదు. పనులన్నీ చేసి చేసి అలసిపోయి నిద్రపోతే ఆ నిద్రలో ఎంతో శక్తి వస్తుంది. ప్రొద్దున్నే లేచి మళ్ళీ పని అలా శ్రద్ధతో పనులు చేస్తూ ఉంటే పనుల పట్ల ఇష్టం కలుగుతూ ఉంటుంది. కనుక అకర్ముడిగా ఉంటూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. కర్మలు చేస్తూనే ఉండాలి. ఫలం ఆశించకూడదు. అలా అని అకర్ముడిగా ఉండకూడదు. కర్మఫలం ఆశించామా ఇక దుఃఖమే మిగులుతుంది. అంటే మన దురాశ వల్లే, మన పేరాశ వల్లే మనకు దుఃఖం కలుగుతుంది. ఇలా జీవితానికి అవసరమైన ముఖ్యాంశాలెన్నో ఈ శ్లోకంలో ఉన్నాయి. నా భర్త, భార్య నన్ను సుఖపెట్టడం లేదు అంటూ ఏడవకుండా, ఆమె నుంచి ఏమీ ఆశించకుండా నువ్వే సుఖపెట్టు, అదే నువ్వు చేయాల్సిన పని. ఏదైనా ఆశిస్తే ఇక ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఇతరుల నుంచి ఏదైనా ఆశిస్తున్నామంటే అది వ్యాపారమే కాని జీవితం కాదు. వ్యాపారంలో ₹1 పెట్టుబడి పెట్టి ₹1,00,00,000 ఆశించడం ఎంత మూర్ఖత్వమో, పని చేయకుండా ఇతరుల నుంచి ఆశించడం కూడా అంతే మూర్ఖత్వం. జీవితం అంటే నేర్చుకోవడమే. పనులు నేర్చుకోవడం, సంగీతం నేర్చుకోవడం, ధ్యానం నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం నేర్చుకోవడం, ఫలం ఆశించకుండా పనులు చేయడం నేర్చుకోవడం, పనులు చేస్తుంటేనే నేర్చుకుంటాం అని తెలుసుకోవడం. ఒకదాని తరువాత మరొకటి. జీవితమంతా పనులే, జీవితమంతా కర్మలే. ఎవరు ఎంత ఎక్కువ పనులు చేస్తారో వాళ్ళు నేర్చుకోవడంలో అంత ఎక్కువ ప్రగతిని సాధిస్తారు. అకర్ములుగా మరి సోమరిపోతులుగా ఉంటే నష్టం. కనుక 24 గంటలు పనులు చేస్తూనే ఉండాలి. కర్మ ఫలాలు ఆశించకుండా కర్మలు చేయడంలో మునిగి ఉండాలి. చేయదలుచుకుంటే జీవితమంతా కర్మలే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా. కనుక కర్మలు చేద్దాం, కర్మఫలాలు ఆశించకుండా ఉందాం. కర్మ ఫలాలు ఆశించకుండా నిరంతరం కర్మలు చేస్తూనే ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ నా అభినందనలు.